హాయ్ అండి. నమస్తే. ఆలు కర్రీ ఇది ఇంకో టైప్ అండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. స్పీడ్గా చేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఆలుగడ్డ ముక్కల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని ఒక స్పూను తాలింపు గింజలు, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి. దాంట్లో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి. వేసుకొని వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలండి. టమాటాలను వేసుకొని మనం కల్లుప్పు వాడుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను చెప్తూ ఉంటాను, ఎక్కువ మనం కల్లుప్పు యూజ్ చేస్తే మంచిదండి. మన మెత్తటుప్పు కంటే ఉప్పు వేసుకొని మనం మూత పెట్టుకుంటే ఒక 2 మినిట్స్లోనే మగ్గిపోతాయండి. మగ్గిపోయిన తర్వాత మనం అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, కారం వేసుకోవాలండి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ఒక చిటికెడు. వేసుకొని కలదిప్పుకొని ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టుకొని మగ్గనిస్తే సరిపోతుందండి. మనకు పులుసు కావాలంటే పులుసు పోసుకోవచ్చు. రెడీ అవుతుందండి.